ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే ఏది అదే ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు? దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఆడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పదకకుండా పడ్డాడు. నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్. నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది. నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు. వాడు తాగకుండానే కింద పడ్డాడే చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. ఓ బలరాం. ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్, నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి వాళ్ళ కెమెరాలు చెప్పాయి. సుప్రియ, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు. లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. అదే ఆర్టిస్ట్ పిలువు. నోయల్. ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. ఇది ఇక్కడ పెట్టిన కూర్చో. సుప్రియా, వేర్ ఆర్ యు? సార్, ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ ఐ డోంట్ మీన్ దట్. ఓకే, మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ? ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్, దేవాంతకుడు. అంకుల్, దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. నేను కట్టను అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టాను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా ట్యూన్ కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నో, నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం. లైన్లోకి వచ్చేసాను. సరస్వతికి అడ్డం ఈ నాయనా. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన. 20 ఏళ్ళు అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 తన్ననన. ఎలా ఉందిరా? ఫ్రీ ఫ్రీ. సార్ ఇటుగా సార్ అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాట ఏమిటి? మార్చు మార్చు మార్చు. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ కి నచ్చట్లేదండి. తిడుతూనే ఉండాలి సార్. ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా అయితే నేను ట్రెండ్ మారుస్తా. మళ్ళీ మొదటి నుంచి ఏదా ఎద్దావా? తిట్టుంటే గాని హిట్లు లేవన్నారుగా. అట్టగాడిదా, అది నువ్వే. దున్నపోతా, చిచి. పందికొక్కు, చాలే. కొండముచ్చు. అది నువ్వే. వన్ మోర్. కొంచెం రైట్ కి వెళ్ళవయ్యా. యాక్షన్. ఈయనేంటండి? ఏందిరా, నన్ను ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ ఫ్రీ డైలాగ్ చెప్పరా. చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకు రాంత అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అదేంద్రాబాయ్ ఇస్తే చెప్తారు. అది యాక్టింగ్ అంటావా? యాక్టింగ్. యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్? కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. డీటెయిల్స్ అయితే ముందు డైలాగ్ చెప్పు. సరే 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 కొడతాను, తంతాను. చెప్పు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే. డైలాగ్ నేర్పిస్తారా?
ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి. అంతే కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడం 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది. పోనప్ప టెస్ట్ అబ్బా తర్వాత చెప్తారులే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దర్లు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు? 3 కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి. ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దర్లు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్రా పో. పోవే. యాక్టింగ్ చేయాలి కదా. యాక్షన్ చెప్పే. యాక్షన్. ఆ కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్. కనిపిస్తలేడా ఓలు? అబ్దుల్లా గారు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడా? ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడూ పోయాడు కదా. పోయిండు. పోయిందంటే షూటింగ్ పోయిండు. షూటింగా? ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప. కడప కాదు కాదు, దాని గుట్ట మీద స్టూడియో లేదు. గది ఓల్ది గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైసా రాదు, నువ్వు బజాయించుకో. నువ్వు బజాయి నేను చిన్న పొరంలో కనబడుతున్నా. నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నొక్కేటట్టేనా? నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే నేను సంపింది దానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ ప్యాకెట్ పండు పోయ్యా పో. ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలు అన్నావు? చెప్పాను కదా 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదేనా పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? గంత షాయి తాగని. ఇదిగో నీతో నా వల్ల కాదు, ఆయన్ని పిలుస్తాను. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49 ఏళ్ళైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. వెళ్ళు. ఇగో 49 ఏళ్ళు 500. ఇయ్యా అన్నగారా ఇయ్యా. నా సాంగ్ కూడా ఇలాగే రావాలి. రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా. నీకే తెలుసు. తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ? చెప్పు ఇంక వాడా ఇంక అలాదరా డే కనా అలాదరే డే కనా. ఓ బ్రేదర్ एक मटन बिरयानी, एक चिकन बिरयानी, एक पनीर बटर मसाला, एक स्प्राइट, एक रसमलाई. आपका क्या है? कुछ नहीं है ना? पूरा ऑर्डर कैंसिल. 2 गिलास ठंडा पनीर. चल. ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ. ఇక టిఫిన్ లో ఉండవు సార్. ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్లు పాలు తీసుకురా పో. సంతోష్ బాబు, నేను మీ ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. Okay. నిజంగా మిమ్మల్ని That's ఇలా okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి. Okay. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు? నా పడాన్ని వాడేసుకుంటున్నావు? హే, ఇతను ఎవరనుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాటేసుకుంటారా? నేను పట్టుకోలేదయ్యా, ఆ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? ఎవరైనా పట్టుకుంటావా? హీరోయిన్ ఎవరి పిల్లలైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా? అవన్నీ సినిమాలో చేసుకోరా? నా పిల్లల్ని పట్టుకుంటావా? ఎవరి పిల్లలైనా పట్టేసుకుంటావా? నీలాంటి వాళ్ళు బతకూడదు. జరుగు. నువ్వు జరుగు. గన్ లోపల పెట్టు. నేను పెట్టను. నీకు జరుగు. గన్ జరుగు. పెట్టు. గన్ లోపల పెట్టు. No. పెట్టవా? పెట్టను. ఏంట్రా అతన్ని కాల్చేది? జరుగు ముందు. నువ్వేంటి కాల్చేది? జరుగు. నేనే నిన్ను కాలుస్తాను. నన్ను కలుస్తావా? కాలుస్తాను. వాడి కోసం నన్ను కలుస్తావా? కాలుస్తాను. నన్ను కలుస్తావా? కాలుస్తాను. కాల్చు. కాల్చేస్తాను. కాల్చు. భరత్! భరత్!
చంపేశాడు నీ వల్ల నేను చంపేశాను నువ్వే చంపేశావు ఇతన్ని సంతోష్ బాబు నీ వల్ల నేను చంపేశాను నీ వల్లే నువ్వే పోలీసులు పిలవండి నేనేం చేయలేదు చెప్పాల్సింది ఒకటే డైలాగ్ వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి ఏమనాలి యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు వెళ్ళు వెళ్ళు యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ వెళ్ళు కనిపించే ఈ 3 సింహాల చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ 4వ సింహేరా పోలీస్ 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 వాడు పారిపోయాడు చూడు మొత్తం చెడగొట్టావు నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా నువ్వు కనపడిన సింహం 4వ సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా పోయా నర్సేపో యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ నా చెల్లికి అన్యాయం చేస్తారా చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే ఆ కనబడని 4వ సింహేరా. కనపట్లేదు కళ్ళు చూడదండి కరెక్టే వాళ్ళని కాపాడి బలం కాసుకోండి కాసుకోండి పడిపోయేలా ఉన్నాడు అమ్మా దేవుడా నేనేంటి ఇలా పరిగెడతానేంటి ఎవరెవరో నా వెంట పడతాయండి ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి అలా ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ 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 చట్టానికి న్యాయానికి ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడని 4వ అరే, సింహం వెళ్ళిపోయాడని చెప్తుంటే. ప్లీజ్ సార్ నాకేం తెలియదు సార్. రక్తం పట్టకూడదు కదా సార్ ప్లీజ్ సార్ నేను రా టీపీ పున్నారావుని కరెక్ట్ పద. వాడు అలా ఆగడు. పోలీస్ 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 ఓకే ఎవడ్రాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్ వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్ కాల్చింది అటు పడ్డాడు అది చూసి నేను బయటికి పరిగెత్తాను వెనక పోలీసు వాడు వచ్చాడు అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను కొమ్మలు కూడా అంటు పడ్డాయి బాబాయ్ ఏదో జరుగుతుంది బాబాయ్ జరిగేది నాకు తెలియట్లేదు నాకు తెలిసినట్టే జరగట్లేదు నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి చచ్చింది దాని మొగుడు అవును బాబాయ్ మొగుండనే చెప్పాడు అన్నాడా ఈ రక్తం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్ ముదిరిపోయావు ఇంకా లాభం లేదు నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్ లండన్ నుంచి రిటర్న్